కొడుకు నా భార్య నా ఇంటికెళ్ళి కొట్టి పంపించాలయ్యా, నువ్వు చెప్పిందంటే 10 లక్షలు కాదు, నువ్వు ఇచ్చిన 20 లక్షలు కూడా నాకు ఖర్చు అయిపోయింది, నీకు డబ్బులు రావు, నువ్వు ఫస్ట్ భూమి పట్ట చేసుకో, తర్వాత నీకు వాళ్ళు వచ్చేది ఉంటే మాట్లాడదామని చెప్పిండ్రు. వాళ్ళు నన్ను కొడుతుండ్రు, వాళ్ళు అతను చాలా భయపడుతుండ్రు, మా కొడుకు నన్ను చంపుతానని చెప్పేసి అని. ఇతను ఒక్కడు కాదు, ఆ ఊరు సర్పంచ్ వచ్చిండు, కొంతమంది పెద్ద మనుషులు వచ్చిండ్రు, మీరు వాళ్ళని కూడా అడగండి. కానీ దీన్ని కొంతమంది రాజకీయంగా చూసి నిన్న ఉన్న పార్టీకి బురదలేనో లేకపోతే కొంతమంది నాయకులకు మరి కొంతమంది అధికారులకు బురదలే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అందరూ అదే దాన్ని మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా. నాకు ఓపెన్ చేసుకున్నారు తిరిగి నాకేసింది ఎవరు నా కొడుకు పెట్టి నాకు నేను ఉన్నప్పుడు ఆయన నాకు పెట్టి నన్ను ఓపెన్ చేయరాదు కదా, ఎందుకు రాత్రి చేయించుకున్నా తిరిగి ఎవరితో ఎవరు నియాసంతో కరెక్ట్ మీడియా వాళ్ళకి ఏదైనా నాకేం తెలుసు, మీడియా చూడరా అని ఏం తెలుసు. నీ ఇష్టపూర్వకంగా నామినా భూమి, నా ఇష్టపూర్వకంగా నామినా నువ్వు కొన్నదేనా అది? నేను కొన్నది సార్, ఇక పేపర్లు కావాలంటే చూపెడతా అది సార్. అంటే సరైన గుంట వరకు అయితే నీ ఇష్టపూర్వకంగా అమ్ముకుంటా బరాబరే. 4 ఎకరాల 20 గుంటలు కాబట్టి ఉమ్మడిగా కొడుకు భార్యకు తెలియకుండా ఎట్లా అమ్మినామని చెప్పి వాళ్ళని అదే విషయాన్ని కలెక్టరేట్ ముందు వాళ్ళు నానా పరిశాన్ చేసుకున్నారు, వచ్చి మందు బిడ్డ పడుకొని తిరిగిరు కాబట్టి నా మాట వినే అన్న. అయితే వాళ్ళు ఇట్లా చేసిరు కాబట్టి వార్తకు ఎక్కాల్సి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది, మీకు కొడుకు కొట్టిన దాని ప్రకారంగానే వాళ్ళకి అప్పు తీసుకున్న అమ్మినా అని అడుగుతున్నారు. కొట్టి ఎల్లగొట్టేళ్ళు వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా అందుకొరకు అమ్మినా. మరి నన్ను ఇంట్లోకి కొట్టి ఎల్లగొట్టి వాళ్ళు ఎక్కడ నేను సంపాదించినప్పుడు ఎట్లా మీరు అప్పుడు నీకు సంతకం లేకుండా చెప్పుడంటే సార్ చెప్తే దగ్గర అప్పు తీసుకొచ్చి అప్పు ఎట్లా కట్టాలి? అప్పు కట్టుడు ఓకేనే, అప్పు గురించి ఎవరు కాదన్నారు. అప్పే భూమి అమ్ముడే, కానీ ఉమ్మడిగా నీ కొడుకు అనేటోడు ఉన్నాడు, కానీ కొడుకు లేకపోతే భార్య లేకపోతే ఒంటరిగా అమ్మచ్చు. ఉమ్మడిగా నా కొడుకు అంటోడు ఉన్నాడు, ఆ కొడుకే. మరి నేను అమ్మిన భూమిని, నేను కొన్న భూమిని ఆళ్ళెట్లా మీరు వాళ్ళు అన్న నీకు చెప్పలేదా? నాకు ఇక్కడ చెప్పారు, కానీ ఇంతకే కొట్టి ఎలా కొట్టి ఇది ఉండదు అమ్మనియాడని. ఇంట్లుంటే అమ్మనియాడని నన్ను కొట్టి ఇంతకే కొట్టి సంతనం బేరిస్తే గొడవ పడితే నేను తప్పించుకొంపోయినా. కొన్ని రోజులు ఈశ్వర కృపలు ఉన్నా. ఇప్పుడు ఇక్కడ జైతాల మన బాయ్ సంస్థలు ఉంటాను, నెలకు 5-6 వేలు కిరాయి పెట్టుకుంటా పెట్టుకుంటా ఉంటాను. ఈసారి ఇట్లా అన్నాను, ఇప్పుడు వచ్చిన అంటే నీ భూమి నువ్వు ఎంత కమ్మినావు? ఎన్ని ఎకరాలు? 4 ఎకరాల 25 గుంటలు. ఎంత కమ్మినావు? ఎంతకంటే ఎంత బాగుంది తన దగ్గర తీసుకొచ్చుకున్నా. నేను పైసల కింద అమ్మేసిన ఇంకొన్ని అంతా ఇంకా నేను వేరే కింద కొట్టుకొని ఉంచుకుంటా. రేపు ఇది అంత అమ్ముతాను నేనేం తినాలి అడగ. నీ ఆరోగ్యం బాగాలేక వట్టిగానే అలాగా సార్, నా ఆరోగ్యం బాగాలేకపోతే వీళ్ళే వాళ్ళు వీళ్ళకి నేను ఎదుగుతాను. అది రిజిస్ట్రేషన్ తనకేం చెప్తాను. ఆయన ఎవరైనా పేరు నాకు తెలియదు. నా ఊరు కూడా కాదు, ఆ ఊరు కూడా కాదు, అక్కడ ఇంకెందుకు కంటెక్ట్ నీ అప్పు కిందకే అమ్ముకున్నా అంటావు. విషయం అంటున్నా. మరి ఈ రోజులో ఇప్పుడే వెళ్దాం పారి, అక్కడికి వెళ్ళి సభ్యతం కాడ ఇంటి పక్క పండుగ ఊళ్ళు అడుగుదాం. ఆ ఇంట్లో ఈయన సంపాదించిన ఇంట్లో ఈయన ఉంటుండా లేకపోతే వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు మనం అక్కడికి పోతే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని నిజాలు చెప్తాను, ఎన్ని అబద్ధాలు చెప్తుండ్రు, ఎప్పుడో యాక్సిడెంట్ చూపించి వాళ్ళు ఎంత గేమ్ ఆడుతుండ్రు. ఒకసారి మనం అందరం మీడియా ముఖం మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ ఏం నిజం ఏంటిది అబద్ధం ఏంటిది మీకు అర్థమైపోతుంది.